హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో అలసందల పప్పు చూపిస్తున్నాను. ఎప్పుడు కందిపప్పుతో కాకుండా ఇలా అలసందలతో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నం, ముద్ద, చపాతి, జొన్న రొట్టెలకైతే సూపర్గా ఉంటుంది. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు అలసందలు తీసుకుని బాగా నానిన తర్వాత అందులో వేసుకుంటున్నాను. ఎప్పుడు చేసినా సరే అలసందల్ని బాగా నానిన తర్వాత చేసుకోండి. అప్పుడే గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవ్వదు, అలాగే త్వరగా కూడా కుక్ అవుతుంది. ఇందులోనే తరిగిన టమాటాలు ఒక 4, ఆ తర్వాత ఒక 10 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక 4 వెల్లుల్లిని దంచుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 2 రెమ్మలు చింతపండు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టేసి మినిమం ఒక 5 విజిల్స్ ఉడికించుకున్నారనుకోండి, మెత్తగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు చూడండి, 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను. మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని ఒక గిన్నెలో వంచేసుకోండి. ఇలా వంచేసుకొని మెదుపుకోవడం వల్ల మెత్తగా నలుగుతుంది. సో ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో వీలైనంత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం పల్చగా ఉండేలాగా చూసుకోండి. ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. సో ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే దంచుకున్న వెల్లుల్లిని ఒక 3, కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. వేసుకుని ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఈ తాలింపును వేయించుకోవాలి. సో ఈ విధంగా తాలింపు అనేది ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మెదుపుకున్న పప్పును యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.